అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కు రాజకీయంలో శత్రువు ఒకడు ఉండేవాడు. అతని పేరు స్టాన్స్టన్. గొప్ప వ్యక్తిగా, మానవతావాదిగా ప్రఖ్యాతిగాంచిన లింకన్ గారిని జోకర్ అని, మానవ కోతి అని పిలుస్తూ హేళన చేస్తుండేవాడు. లింకన్ గారిని నిందిస్తూ అనేక రకాలైన దూషణ మాటలు రాసేవాడు. కాని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అబ్రహాం లింకన్ అతన్ని గూర్చి ఎప్పుడూ విరోధంగా మాట్లాడేవాడు కాదు. ఒకానొక సమయంలో అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు లింకన్ గారు తనను ద్వేషించిన స్టాన్స్టన్ ను యుద్ధమంత్రిగా నియమించాడు. ఉన్నతమైన పదవినివ్వటమే కాకుండా ఆ పదవికి స్టాన్స్టన్ మాత్రమే యోగ్యుడని లింకన్ గారు అతని గూర్చి ప్రశంసించి మాట్లాడారు. లింకన్ గారు చూపిన ఆ ప్రేమ విరోధిగా ఉన్న స్టాన్స్టన్ హృదయమును ముక్కలు చేస్తుంది. లింకన్ గారి మీద ద్వేష భావాన్ని తీసివేసి స్టాన్స్టన్ మంచిగా జీవించాడు. అబ్రహాం లింకన్ మరణించినప్పుడు అతని గూర్చి స్టాన్స్టన్ అన్న మాటలు ఈ విధంగా ఉన్నాయి: నేను పుట్టింది మొదలుకొని అబ్రహాం లింకన్ వంటి ప్రేమగల నాయకులను నేను చూడలేదు అని. అబ్రహాం లింకన్ దీనత్వ స్వభావంతో తన శత్రువు మనస్సును జయించాడు. అతనికి ఆ స్వభావాన్నిచ్చింది యేసుక్రీస్తు. నిత్యము బైబిల్ చదివే అబ్రహాం లింకన్ దేవుడు మానవాళికిచ్చిన అతి శ్రేష్టమైన బహుమానం బైబిల్ అని పరిశుద్ధ గ్రంథమును గూర్చి తన అనుభవాన్ని తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, సోదరుడా, సోదరి, బైబిల్ చదివిన, ధ్యానించిన అనుభవం అబ్రహాం లింకన్ ఉంది కాబట్టి తన శత్రువును క్షమించగలిగాడు. మన జీవితాల్లో కూడా బైబిల్ను ధ్యానించిన అనుభవాలుంటే మన శత్రువులను క్షమించగలము. పరలోకముందున్న తండ్రికి కుమారులై ఉండగలిగే ఆధిక్యతను పొందుకోగలము. బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది: కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 21 వచనం.